అసలు మార్కెట్ మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఎల్లమ్మ తప్ప ఇంకో టాపిక్ లేదన్నట్టు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఎక్కడ చూసినా ఎల్లమ్మ, ఎల్లమ్మ, ఎల్లమ్మ గురించే నడుస్తుంది. ముందు హీరోస్ గురించి మాట్లాడుకుందాం. హీరోస్ గురించి ఆలోచిస్తే 'నాని', 'నితిన్', 'శర్వా', 'శ్రీనివాస్' ఇప్పుడు కొత్తగా ఇంకో పేరు. ఓకే. మనం చిన్న గ్యాప్ ఇద్దాం ఇక్కడ. 'నాని' ఎందుకు రిజెక్ట్ చేశాడు? 'నితిన్' ఎందుకు రిజెక్ట్ చేశాడు? 'శర్వా' ఎందుకు రిజెక్ట్ చేశాడు? 'శ్రీనివాస్' ఎందుకు రిజెక్ట్ చేశాడు? అనేది నాకెందుకో ఇలా అనిపిస్తున్న ఈ థియరీని ఒకసారి చూద్దాం. ఒకవేళ నా థియరీ కరెక్ట్ అయితే గనక ప్రాబ్లం ఎక్కడుందో మీకు వీడియో ఎండ్‌లో తెలుస్తుంది. సో, ఫస్ట్ 'నాని' క్యారెక్టరైజేషన్ కోసం చూస్తే 'నాని' డేట్స్ ఇష్యూ వల్ల ఎల్లమ్మని రిజెక్ట్ చేశాడు అనేది ఒక రూమర్ ఆల్రెడీ ఉండింది. దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ నితిన్ చేతికెళ్ళింది అని చెప్పేసి దిల్ రాజు స్వయంగా ప్రకటించిండు. దిల్ రాజు తర్వాత నితిన్ కూడా ఆల్మోస్ట్ చాలా ఇంటర్వ్యూస్ లో ఎల్లమ్మ వస్తుందని చెప్పి చెప్పాడు. ఇప్పుడు పాయింట్ ఏంటి అని అంటే 'నాని' డేట్ ఇష్యూస్ వల్ల క్యాన్సిల్ అయ్యి నితిన్ దగ్గరకు వచ్చిందని ఆల్రెడీ దిల్ రాజు కూడా చెప్పిండు. అయితే ఈ విషయాన్ని మనం కొంచెం డీప్ అనాలిసిస్ చేస్తే ఏంది అని అంటే ఒక హీరో తర్వాత ఒకటి, ఒక హీరో తర్వాత ఒక దగ్గరికి వెళ్తున్న రీజన్ ఏంటి అని కొంచెం డీటెయిల్ అనాలిసిస్ చేస్తే పాయింట్ వచ్చేసి హీరోలు కాదు భయ్య, ఇక్కడ స్టోరీ. ఎందుకు అంటే ఒక బిగ్ స్టార్ ని కాస్ట్ చేస్తే కలెక్షన్స్ వైజ్ గా ప్రొడ్యూసర్ కి ఇంకెక్కువ లాభాలు ఉంటాయని దిల్ రాజు గారి ప్లానింగ్ ఉండింది. కాకపోతే స్టోరీలో ఉన్న దమ్ము వల్ల, అంటే స్టోరీకి ఉన్న పొటెన్షియల్ వల్ల హీరో డామినేట్ అవుతున్నాడు అని హీరోస్ రిజెక్ట్ వస్తున్నారు. సో కమింగ్ టు నానీస్ వర్షన్ ని కూడా ఇది నేను ఊహించుకున్నది చెప్తున్నాను. మీరేదో నాకు నాని చెప్పాడా అని అడగకండి, ఓకేనా? నాకు ఎందుకంటే నాని దగ్గర నా నంబర్ లేదు కాబట్టి. సో నాని సైడ్ నుంచి ఆలోచిస్తే గనక ఈ స్టోరీలో పొటెన్షియల్ ఉంది కాబట్టి అప్పుడే ఈ టైర్ 1 టైర్ 2 అనేదో టాపిక్ నడుస్తుంది కదా, ఆ టాపిక్ కి సంబంధించి నాని ఈ ప్రాజెక్ట్ ని అవుట్ అయ్యాడు. ఎందుకు అని అంటే ఆఫ్టర్ దసరా హిట్ తర్వాత హిట్ తర్వాత ఎల్లమ్మ ప్రాజెక్ట్ రాలేదు. సో హీఈస్ డూయింగ్ ఆల్రెడీ పారడైస్ మూవీ చేస్తున్నాడు. సో ఈ డేట్స్ ఇష్యూ అనేది ఒకటి ఆల్రెడీ ఇందాక మెన్షన్. కాకపోతే ఇక్కడ నాని యాక్టింగ్ కంటే ఎక్కువ స్టోరీ డామినేషన్ ఉంది అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ నాని లెఫ్ట్ దిస్ ప్రాజెక్ట్. ఎందుకంటే నానికి ఐడెంటిటీ కావాలి, ఐడెంటిటీ లేకపోతే నానికి ఆ వాల్యూ రాదు అనేది నాని ఇంటెన్షన్ గా నాకు అర్థమైన విషయం నేను చెప్తున్నాను. సేమ్ నితిన్ థియరీకి వస్తే కూడా నితిన్ ఎందుకు ఈ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసిండు అని అంటే కంటిన్యూ ఫ్లాప్స్ ఉన్న నితిన్ సడన్ గా ఒక మంచి స్టోరీ ఉన్న ప్రాజెక్ట్ తో రావడం వల్ల, స్టోరీతోని ఎమోషన్స్ ని పట్టించడం వల్ల, ఎందుకంటే సో మెనీ టైమ్స్ హార్ట్ కింగ్ చెప్పిండు మంచి ఎమోషన్ ఉన్న స్టోరీ కాబట్టి. సో ఈవెన్ ఆ స్టోరీ వల్ల హిట్ వచ్చింది అనుకుంటే ఇప్పుడు డైరెక్టర్ కి ప్లస్ పాయింట్ అవుతుంది కానీ నితిన్ కి కాదు. సో అదే రీజన్ వల్ల మళ్ళీ నితిన్ కూడా అవుట్ అయ్యి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే నితిన్ యాక్టింగ్ స్కిల్స్ మనకు తెలుసు. ఓకే, ఎక్కడ ఎమోషన్స్ పండించాలి, ఎంతలో పండించాలి పండిస్తాడు. ఇక మిగతాది మీకు తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి. కమింగ్ టు శర్వానంద్, ఆల్రెడీ శర్వా కూడా కంటిన్యూ ఫ్లాప్స్ లోనే ఉన్నాడు, నో హిట్స్. కానీ శర్వా గురించి మాట్లాడుకుంటే గనక మనకి శర్వా ఆల్రెడీ చాలా సెంటిమెంటల్ మూవీస్ చేశాడు. లైక్ శతమానం భవతి, పాత అమ్మ చెప్పింది అని ఒకటి. దేర్ ఆర్ సో మెనీ స్టోరీస్. అంటే శర్వా చేసిన లవ్ ఎమోషన్ స్టోరీస్ కూడా సెంటిమెంటల్ గా బాగానే వర్కౌట్ చేసిన. కరెంట్ గా శర్వానంద్ కి అయితే హిట్ లేదు. మేబీ మళ్ళీ అదే సెంటిమెంటల్ ట్రాక్ లో పడి హిట్ కాస్త ఫట్ అయిందంటే ప్రాబ్లం అవుతుందని శర్వా స్టోరీని నమ్మిన తన ఎమోషన్ పార్ట్ ని నమ్మలేకపోయి ఉండొచ్చు. మేబీ షిఫ్ట్ మేబీ ఆ వర్కౌట్ అవ్వదు కావచ్చు అని చెప్పి శర్వా అవుట్ అయి ఉండొచ్చు. సో బెల్లంకొండ శ్రీనివాస్ దగ్గర గురించి మాట్లాడితే, సాయి శ్రీనివాస్ గురించి మాట్లాడితే నాకంత మాట్లాడాలని అయితే లేదు భయ్య. ఎందుకంటే ఐఎమ్ నాట్ దట్ గుడ్ వాచర్ ఆఫ్ హిస్ మూవీస్. నేను ఎప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ మూవీస్ అయితే పెద్దగా చూడలేదు, థియేటర్ లో ఓటీటీలో. సో హీరో పాత్రకి ఏమంతా ఇది లేదు, ఒక క్యారెక్టరే అంతే. సో ఆ క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడం వల్లే సినిమా నచ్చి పండింది అనేది అందరికీ తెలిసి. సో ఇప్పుడు సేమ్ ఎల్లమ్మ స్టోరీలో కూడా అలానే ఉంది కాబట్టి హీరోస్ ఆర్ గెటింగ్ రిజెక్టెడ్ ఇన్ ద సెన్స్ స్టోరీని రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి హైప్ రావట్లేదు, ఆ స్టోరీ వల్ల. స్టోరీకి మాత్రమే హైప్ వస్తుంది అనేది నా ఉద్దేశం. ఎందుకు అని అంటే దిల్ రాజు గారు కూడా క్లియర్లీ ఒక పెద్ద హీరోని పెట్టేస్తే స్లోగా కలెక్షన్స్ ని పుల్ చేసే కంటే ఫాస్ట్ గా పుల్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బల్గం విషయంలో జరిగింది ఏంటి అని అంటే బల్గం ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత కూడా థియేటర్ కలెక్షన్స్ ఆగలేదు. అండ్ విలేజెస్ లో రోడ్ షోస్ వేసారు, లైక్ ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టుకుంటూ రోడ్ షోస్ వేసినా కానీ ఇటు థియేటర్స్ కూడా ఫుల్ అవుతా ఉన్నాయి ఒక పక్కన. సో స్లో టాక్ వచ్చింది. అంటే ఈ స్లో టాక్ ని కాస్త స్పీడ్ టాక్ చేయాలనేది హీ వాంట్ టు లీడ్ ఏ హై క్యారెక్టర్. అంటే లైక్ ఒక రిపీటెడ్ హీరోతో చేయించాలి. అదే ఇంతకు ముందు రిజెక్ట్ చేసిన నాని, నితిన్, బ్లా 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 అంతా. సో ఇప్పుడు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే ఇది ఒక డైరెక్టర్ ఫిలిం కాబట్టి ఇది ఎక్కడ కూడా హీరోకి సంబంధించిన ఫిలిం కాదు. ఓకే, కొన్ని స్టోరీస్ ఉంటాయి అనమాట, ఇది డైరెక్టర్ ని మాత్రమే రిప్రజెంట్ చేసేది. డైరెక్టర్ ని రిప్రజెంట్ చేయడం అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి స్టోరీస్ ఉన్నాయి. రాజమౌళి బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ లో మీరు చూసుకుంటే స్టూడెంట్ నంబర్ 1 కావచ్చు, సింహాద్రి కావచ్చు, సై కావచ్చు, వీటన్నిటికి ఏంటి అని అంటే ఒక స్టోరీ బిల్డ్
చేశాడు. దానికి హీరోకి గుర్తింపు వచ్చింది. కానీ ఇప్పుడు రాజమౌళి మార్క్ ఎలా అయితే ఉందో అలాంటి మార్క్ స్టోరీ కిందికి వస్తుందన్నమాట. సో వేణు ప్లానింగ్ ఏంటి అని అంటే క్లియర్లీ వేణుకి ఒక హైప్ రావడానికి ఇదంతా జరుగుతుంది. అంటే వేణు ఇంటెన్షనల్లీ చేస్తున్నాడో లేదో మనకు తెలియదు కానీ వేణు స్టోరీకి ఉన్న బలం అంటే ఇది ఇక్కడ డైరెక్టర్ అడ్వాంటేజబుల్ మూవీ. ఎందుకంటే బలగం మూవీ చూసిన వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. సో బలగం మూవీలో ఉన్న కాబట్టి ఎంటర్టైనింగ్ గా చిన్న బావమర్దల లవ్ ట్రాక్ ఒకటి వేసాడు. సో కమింగ్ టు ద స్టోరీ లైన్, స్టోరీయే ఇంత వైడ్ రేంజ్ లో క్రేజ్ తీసుకొస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు వై కాంట్ వి గో విత్ న్యూ ఫేసెస్ అంటే మళ్ళీ ఇక్కడ ఇంతకు చెప్పింది కలెక్షన్స్ ఎందుకు అని అంటే మళ్ళీ కొత్త క్యారెక్టర్స్ ని పెట్టి లాగే కంటే పెద్ద హీరోని పెట్టేస్తే ఫస్ట్ 10 days లోనే కలెక్షన్స్ అనేది బ్యాగప్ చేసుకోవచ్చు. ఆ 50 కోట్లు 100 కోట్లు ఏదైతే నంబర్ అనుకుంటూ ఉన్నారో అది ఈజీగా బ్యాగింగ్ చేసుకోవచ్చు అనేది దిల్ రాజు మాస్టర్ ప్లాన్. ఓకే, సో ఈ మాస్టర్ ప్లాన్ లో ఏంటి అని అంటే హీరోస్ గెటింగ్ రిజెక్టెడ్. ఆల్రెడీ మనం డైలీ ఒక న్యూస్ వింటూనే ఉంటున్నాం. అయితే ఇప్పుడు ఈ మాస్టర్ ప్లాన్ ని బీట్ చేయాలి అని అంటే దిల్ రాజు గారి దగ్గర ఉన్న ఆప్షన్ అయితే ఏంటి అని అంటే హీ వాంట్ టు గో విత్ ఏ స్టార్ కాస్టింగ్, హూ ఎవర్ ఇట్ మే బి. ఆ బిగ్ స్టార్ కాస్టింగ్ లో ఏంటి అని అంటే ఫస్ట్ డిస్కస్ లైక్ నాని అండ్ దేవిశ్రీ ప్రసాద్ ఒకవేళ హీరోగా యాక్ట్ చేస్తే కలెక్షన్ వైజ్ గా పుల్ చేస్తుందని అనట్లేదు. ఎందుకంటే ఇట్స్ క్లియర్లీ స్టోరీని పుల్ చేస్తుందని అర్థం. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్కి ఒక ఫేమ్ ఉంది కాబట్టి ఆడియన్స్లో ఒక ఐడెంటిటీ ఉంది కాబట్టి హాలీవుడ్కి చాలా హై ఎండ్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి అంటే మోస్ట్ ఫేమస్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లో సెకండ్ ప్లేస్ ఆర్ ఫస్ట్ కాబట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, ఆ క్రేజ్ని అట్రాక్ట్ చేయి. కమింగ్ టు థియరీ ఏంటి అని అంటే స్టోరీలో చాలా పట్టుంది కాబట్టి ఆల్రెడీ మార్కెట్లో వస్తున్న హైప్కి అంటే ఈ హైప్ని కూడా తగ్గించట్లేదు. అసలు బలగం మూవీ కంటే ముందు వేణు ఎవరికి తెలుసు, ఎలా తెలుసు అంటే ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్గా తెలుసు, ఒక టిల్లు క్యారెక్టర్గా తెలుసు, ఒక క్యారెక్టర్గానే తెలుసు. సడన్గా ఇప్పుడు బలగం మూవీ తర్వాత వేణుకి ఒక రేంజ్ ఆఫ్ హైప్ వచ్చేసింది కాబట్టి డైరెక్టర్గా ఒక ఐడెంటిటీ ఉన్నాడు. అండ్ డైరెక్టర్గా తన దగ్గర ఇప్పుడు ఎల్లమ్మ తప్పితే ఇంకో ప్రాజెక్ట్ లేదు. సో ఆ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఎల్లమ్మ తీయాల్సిందే. అండ్ తన దగ్గర ప్లాన్ బి ఏముందో మనకు కూడా తెలియదు. ఎందుకంటే ఎక్కడ నెటిజన్లో చర్చలు లేవు, బయట ఎక్కడ ప్రెస్ మీట్లో స్పెషల్గా ఎల్లమ్మ గురించి ఎక్కడ మాట్లాడింది లేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఎల్లమ్మ ప్రాజెక్ట్ చేయాల్సిందే అని వేణు కూడా గట్టి సంకల్పంతో కూర్చున్నాడు. అది విషయం. అయితే ఇప్పుడు పాయింట్కి వస్తే ఏంటి అని అంటే మెయిన్ పాయింట్ వచ్చేసి కలెక్షన్స్ని ఎఫెక్ట్ కావద్దని దిల్ రాజు గారు స్టార్ కాస్ట్ని చూస్తున్నారు. నేను అడుగుతున్నా అంటే లైక్ స్లో బ్యాగింగ్ చేసుకోవడం వల్ల 10 మందికి అవకాశాలు ఇస్తున్న దిల్ రాజు గారు ఇంకో 10 మందికి అవకాశాలు ఇవ్వచ్చు కదా అనేది నా ఉద్దేశం. సో అడుగుతున్నా ఇన్ ద సెన్స్ అంటే ఏదో క్వశ్చన్ చేస్తున్నది కాదు. ఓకే, జస్ట్ సింపుల్గా అడుగుతున్నా. అంటే అట్లా కూడా చూడొచ్చు కదా. అండ్ మూవీకి ఇంత బజ్ క్రియేట్ అయింది, ఇంత హైప్ ఉన్న మూవీకి ఒకవేళ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హీరో వల్ల ఆడకపోతే ఖచ్చితంగా వేణు కెరియర్ ఖతం. అది ఎందుకంటే పాస్ట్ 2 years నుంచి ఎల్లమ్మకి ఇస్తున్న హైప్ అంతా ఇంత కాదు, నెక్స్ట్ లెవెల్ హైప్ ఉంది. ఈ హైప్ని బేస్ చేసుకొని వేణు నెక్స్ట్ ఏ మూవీ తీసినా చాలా పెద్ద కాస్టింగ్తో తీసినా కళ్ళు మూసుకొని పెద్ద పెద్ద హీరోలందరూ డేట్స్ ఇస్తారు. సో ఒకవేళ ఈ మూవీ అనుకోని పరిస్థితుల కింద మీద ఏమన్నా అయిందనుకో అప్పుడు ఇక మనం కూడా బలగం సినిమాలోని పాట పాడుకోవాల్సి వస్తుంది. ఎల్లమ్మ మూవీ గురించి ఇది నా అభిప్రాయం. మీరేమన్నా ఉంటే కామెంట్ చేయండి.